భారతదేశం భక్తి, పురాణాలు, అద్భుతాలు, రహస్యాలు కలిసిన భూమి. ఇక్కడి ప్రతి రాయి, ప్రతి ఆలయం ఒక కథ చెబుతాయి. ఈ ఆలయాల వెనుకున్న మిస్టరీలు, నమ్మశక్యం కాని రహస్యాలు, శాస్త్రానికి కూడా సవాలు విసిరే ఘటనలు. మరి ఈరోజు మనం చూడబోతున్నవి మనసును కదిలించే, ఒళ్ళు జలధరింపచేసే 10 రహస్యమైన ఆలయాలు. రహస్య ఆలయాల గురించి చెప్పుకునేటప్పుడు మొట్టమొదట చెప్పుకోవాల్సింది రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి ఆలయం. ఈ ఆలయం బీహార్ రాజధాని పాట్నాలో ఉంది. ఈ ఆలయాన్ని 400 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్టు అక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో ఈ ఆలయాన్ని మంత్ర విద్యలు నేర్చుకునేవారు నిర్మించినట్టు అక్కడి స్థల పురాణం చెబుతోంది. అయితే రాత్రిపూట ఎవరో మాట్లాడుతున్నట్టు ఆలయంలో నుంచి గుసగుసలుగా మాటలు వినబడతాయట. ఆలయంలో మనుషులు ఎవరూ లేని సందర్భాల్లో ఆలయం తలుపులు మూసేసిన తర్వాత కూడా మాటలు వినిపించడంతో అదొక ఛేదించలేని రహస్యంగా మారిపోయింది. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయం స్వయంగా శక్తి దేవత ప్రత్యక్షమయ్యే స్థలంగా భావిస్తారు. ఇక్కడి గర్భగుడిలో ఉన్న బాలా త్రిపుర సుందరి విగ్రహం ప్రతి అమావాస్య రాత్రి కదులుతుందట. పూర్వం మాంత్రికులు ఈ ఆలయ నిర్మాణం చేశారని చెబుతారు. వారి మంత్రసిద్ధుల ప్రభావం చేత కొన్ని శక్తులు అక్కడ నివాసం ఏర్పరచుకుని అవి రాత్రిపూట అదృశ్య రూపంలో అక్కడ తిరగడం వల్లే ఇలాంటి శబ్దాలు వినిపిస్తాయని కొంతమంది చెబుతారు. ఆలయ పూజారులు మాత్రం ఈ మాటలు అమ్మవారి విగ్రహం నుంచి వస్తున్నాయని చెబుతారు. స్వయంగా అమ్మవారు ఆలయంలోని మిగిలిన దేవతలతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ విషయంపై ఎంతో మంది పరిశోధనలు చేసినా అది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ వింత ఆలయం ఉంది, కాళికాదేవి టెంపుల్. ఎక్కడా కని విని ఎరుగని వింత ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న అమ్మవారి గుడి నిండా ఏసీలుంటాయట. ఈ ఏసీలను ఆపేస్తే అమ్మవారి దేహానికి చెమటలు పడతాయట. చాలామంది ఈ ఘటనను అద్భుతమైందిగా భావిస్తారు. అయితే పరిశోధకులు మాత్రం ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని చెప్తారు. ఆలయంలోని అమ్మవారి మూర్తి రాయితో చెక్కబడడం, ఆ ప్రాంతంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్లే ఇలా అమ్మవారి విగ్రహానికి చెమ్మ చేరుతుందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఖచ్చితంగా ఇదే కారణమని మాత్రం నిర్ధారించలేకపోయారు. అందుకే అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించిన అసలు కారణం ఏంటన్నది రహస్యంగానే మిగిలిపోయింది. అయితే స్థానికులు మాత్రం ఇది అమ్మవారి శక్తి అని గట్టిగా నమ్ముతారు. నిజానికి ఇలా దేవుని రాతి విగ్రహాలకు చెమటలు పట్టడం అనే సంఘటన చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, సోమవారాలు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలు కడుతూ ఉంటారు. వారి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఎవరు ఎలాంటి కోరికలు కోరుకున్నా సులభంగా నెరవేరుతాయని చెప్తారు. మరో రహస్య ఆలయం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న రెయిన్ టెంపుల్. ఈ ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా ఒక వింత జరుగుతుందని ప్రచారంలో ఉంది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎలా పడతాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుందట. అందుకే స్థానికులు ఈ ఆలయాన్ని మాన్సూన్ టెంపుల్ అని పిలుస్తారు. అసలు ఒక ఆలయం వర్షాల గురించి ఎలా చెప్పగలదు అనేది ప్రశ్న. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలానికి వారం రోజుల ముందు ఆ గుడిలో పైకప్పు నుంచి నీటి బిందువులు పడతాయి. అలా సరిగ్గా ఆ నీటి బిందువులు పడడం మొదలైన 7 రోజులకి ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయి. అంతేకాదు ఆ గుడిలో పడే నీటి బిందువుల శాతాన్ని బట్టి ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడతాయా, తక్కువగా పడతాయా, అస్సలు పడవా, కరువు ఏర్పడుతుందా, సమృద్ధిగా వర్షాలు పడతాయా అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందట. ఈ వింత గురించి ఈ గుడిపై కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా కూడా దాని వెనుక ఉన్న రహస్యం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నిజానికి ఇది జగన్నాథ స్వామి ఆలయం. అయితే ఈ వర్షానికి సంబంధించిన వింత కారణంగా జగన్నాథ స్వామి ఆలయం కాస్త మాన్సూన్ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇక మరో రహస్య ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాదేవి ఆలయం. ఈ ఆలయం మన దేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తారు. ఈ గుడిలో అమ్మవారు జ్వాలా రూపంలో ఉంటారు. ఈవిడకు ప్రత్యేక రూపం లేదు. జ్వాలాదేవి గర్భగుడిలో ఎలాంటి విగ్రహం ఉండదు. గర్భాలయంలో ఒక రాతిలో చిన్న పగులు నుంచి నిరంతరం అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. భక్తులు ఈ జ్వాలలనే అమ్మవారి స్వరూపాలుగా భావించి పూజిస్తారు. నవదుర్గలకు ప్రతీకగా ఉండే 9 జ్వాలలు ఈ క్షేత్రంలో పూజలందుకోవడం విశేషం.
కలియుగ ఆరంభం నుంచి ప్రజ్వరిల్లుతున్న ఈ జ్వాలలు వాస్తవానికి అసలు ఎప్పటి నుంచి వెలుగుతున్నాయో, ఎక్కడి నుంచి ఈ జ్వాలలు వస్తున్నాయో అంతు చిక్కని రహస్యంగా మారింది. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం దేవాలయం క్రింద భూగర్భ అగ్నిపర్వతం ఉందని, అగ్నిపర్వతం నుంచి వచ్చే సహజ వాయువులు జ్వాలల రూపంలో ఎగిసి పడుతున్నాయని అంచనా వేశారు. కానీ ఈ విషయాన్ని వారు నిరూపించలేకపోయారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ జ్వాలలను ఆర్పివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జ్వాలలు ఆర్పడం ఎవ్వరికీ సాధ్యం కాలేదట. జ్వాలలకు సంబంధించిన రహస్యం బయటపడలేదు గాని ఇదంతా అమ్మవారి మహిమగానే నిలిచిపోయింది. అందుకే ఇది ఈనాటికి ఛేదించలేని మిస్టరీగా మిగిలిపోయింది. మరో మిస్టరీ ఆలయం కైలాస ఆలయం. పూర్తిగా ఒకే రాతితో చెక్కబడిన ఆలయం. మహారాష్ట్రలో ఉన్న ఆలయం. శివుడికి అంకితం చేయబడిన ఈ నిర్మాణ అద్భుతం, దాని సంక్లిష్టమైన శిల్పాలు భారీ పరిమాణంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయం లేకుండా ఒకే రాతితో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా చెక్కారో చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని రహస్యంగా ఉండిపోయింది. రాష్ట్రకూట రాజు 1వ కృష్ణ దీనిని ఒకే రాత్రిలో నిర్మించాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎన్నో హిందూ దేవాలయాలను నాశనం చేసిన మొఘల్ రాజు ఔరంగజేబు ఈ గుహలను నాశనం చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందట. ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతిపెద్ద, అత్యంత పురాతన ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన వాస్తు నిర్మాణంగానూ పేరొందిన కైలాస దేవాలయం అటు చరిత్రకారులకి, ఇటు శాస్త్రజ్ఞులకి కూడా అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. యునెస్కో వారసత్వ సంపదలోనూ చోటు చేసుకుంది మహారాష్ట్రలోని కైలాస దేవాలయం. ఇక మరో రహస్య ఆలయం చౌసట్ యోగిని ఆలయం. మధ్యప్రదేశ్లోని చౌసట్ యోగిని ఆలయం మొరేనా జిల్లాలో మితావలి గ్రామంలో ఉంది. మొరేనాలోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల మధ్య దాగి ఉన్న చౌసట్ యోగిని ఆలయం ఆధ్యాత్మికత వెదజల్లుతున్న అరుదైన రత్నంగా చెప్తారు. దుర్గాదేవి 64 రూపాలకు అంకితం చేయబడిన ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించబడింది. భారతదేశంలో మిగిలి ఉన్న కొన్ని యోగిని దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్తారు. చౌసట్ యోగిని ఆలయం క్రీస్తు శకం 1323లో నిర్మించబడిందని, ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. భారతదేశంలోని అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చౌసత్ యోగిని ఆలయం తాంత్రిక సాధన, యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణిస్తారు. అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని ఇక్కడ పొందేవారని స్థల పురాణం. తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. పూర్వం తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారని స్థానికుల కథనం. మరో అద్భుత ఆలయం శివగంగ ఆలయం కర్ణాటకలో ఉంది. వెన్న నెయ్యిగా మారుతుంది, కానీ నెయ్యి మళ్ళీ వెన్నగా మారడం సాధ్యమా? సాధ్యం కాదనే ఖచ్చితంగా చెప్తారెవరైనా. కానీ ఈ ఆలయంలో నెయ్యి వెన్నగా మారుతుంది. అదే కర్ణాటకలో ఉన్న శివగంగ ఆలయంలో విచిత్రం. బెంగళూరు నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. చిన్న కొండపై ఒక గుహలో ఉంటుంది. మొత్తం కొండ శివలింగంలా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందట. ఆలయ రహస్యం ఏంటంటే, మీరు దేవుడికి నెయ్యి గనక సమర్పిస్తే పూజారి దానిని శివలింగంపై ఉంచుతారు, అది మళ్లీ వెన్నగా మారిపోతుంది. మరో మిస్టరీ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం ఆశ్చర్యానికి పరాకాష్ట. ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి. ఇక్కడికి వచ్చే భక్తులు దేవునికి బెల్లం పానకాన్ని సమర్పిస్తారు. పానకాన్ని శంఖం ద్వారా దేవునికి పోస్తారు. ఎంత పానకం సమర్పించినా అందులో సగం మాత్రమే స్వామి స్వీకరించి ఖచ్చితంగా సగం మనకు ప్రసాదంగా మిగిలిపోతుంది. దానిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. పైగా పానకం సమర్పిస్తున్నప్పుడు దానిని తాగుతున్నట్టుగా శబ్దం వస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బెల్లం నీటిని ప్రతి చోట ఇంత పెద్ద పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు. మరో మిస్టరీ ఆలయం నంజన్గూడ్లో కపిల నది ఒడ్డున ఉన్న నంజుండేశ్వర ఆలయం. కర్ణాటక రాష్ట్రంలోని నంజన్గఢ్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ఎలాంటి మొండి రోగాలైనా నయమైపోతాయని చెబుతారు. తమ రోగాలను త్వరగా నయం చేయాలని కోరుతూ
ఉప్పు బెల్లం ఆలయం చెంతనున్న నదిలో వేస్తుంటారు. తద్వారా తమ జబ్బులు త్వరగా నయమవుతాయని భక్తుల నమ్మకం. భారతదేశంలోని మరొక విచిత్రమైన అద్భుతమైన మిస్టరీ పురాతన ఆలయం దేవరగట్టు టెంపుల్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయం. ఇది కర్రలతో కొట్టుకునే బన్ని పండుగకు ప్రసిద్ధి చెందింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా రోజున 2 రాష్ట్రాల నుండి భక్తులు లాఠీలతో భారీ సంఖ్యలో గుమిగూడి అర్ధరాత్రి వరకు ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటారు. మాలమల్లేశ్వరుడు అని పిలువబడే శివుడు రాక్షసుడిని చంపిన జ్ఞాపకార్థం రక్తంతో తడిసిన ఈ పురుషులు రాత్రంతా వేడుకలు జరుపుకుంటారు. 100 సంవత్సరాల పురాతనమైన ఈ పండుగను గతంలో లాఠీలకు బదులుగా గొడ్డలి ఈటెలతో జరుపుకునేవారట. ప్రస్తుతం మాత్రం కర్రలతో జరుపుకుంటున్నారు. ఇవి అనేక మిస్టరీలకు, అద్భుతాలకు, విచిత్రాలకు నెలవైన 10 ఆలయాల చరిత్రలు. మరి ఈ ఆలయ విచిత్రాల గురించి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.